ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 150వ అధ్యాయము 150వ కీర్తన 6వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, కీర్తన గ్రంథంలో 150వ అధ్యాయము చివరి అధ్యాయము. ఈ అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి. అలాగే కీర్తనలో మొదటి కీర్తనలో కూడా 6 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ కీర్తన 150వ కీర్తన ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి అనే విధముగా ఈ కీర్తన ముగించబడుతూ ఉంది. ప్రతి వచనంలో కూడా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, కీర్తనాకారుడు దేవునిని స్తుతించాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువును మనము ఎంతగా ఆరాధిస్తామో, ఎంతగా ప్రభువును స్తుతిస్తామో అంతగా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి అనేటువంటి ఒక నియమం కలిగి మనము కూడా ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించాలి. ప్రియులారా, సాధారణంగా ఆరాధన అంటే ఆదివారము మందిరంలో చేసేది ఆరాధన అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, ఆరాధన అనేది మనం ఎప్పుడైనా కూడా ఆరాధన చేయవచ్చు. ప్రభు యొక్క గుణగణాలు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క పరాక్రమం అనేటువంటి కార్యాలు, తర్వాత ఆయనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మంచి గుణాలు వీటన్నిటిని బట్టి కూడా ప్రభువుని ఆరాధించవచ్చు, ప్రభువును స్తుతించవచ్చు. ప్రియులారా, మనము ప్రభువుని ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా ఆరాధిస్తామో ఆత్మీయంగా మనము అంతగా అభివృద్ధి చెందేవారంగా ఉంటున్నాం. ప్రియులారా, ఈ 150వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట యెహోవాను స్తుతించండి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందరికీ తెలియజేస్తున్నాడు, దేవునిని స్తుతించండి, దేవునిని ఆరాధించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. సరే ప్రియులారా, ఎక్కడ స్తుతించాలి? యెహోవాను స్తుతించండి అని ఆయన చెప్తున్నాడు కదా, ఎక్కడ స్తుతించాలా ప్రభువుని? అయితే ప్రియులారా, మొదటి వచనంలో చూడండి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించండి. కాబట్టి ప్రియులారా, ఈ అధ్యాయంలో ఎక్కడ స్తుతించాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయం. ఆయన ఆలయము పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు, తర్వాత ఆయన సింహాసనము పరిశుద్ధమైనటువంటిది. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ప్రవర్తన, ఆయన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధమైనది. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువుని ఎక్కడ ఆరాధించాలి అంటే మొట్టమొదట కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుని యొక్క పరిశుద్ధాలయములో ఆయనను స్తుతించండి, దేవుని యొక్క పరిశుద్ధాలయంలో ఆయనను స్తుతించండి అని ప్రియులారా ఆయన తెలియచేస్తున్నాడు. అంతేకాదు, తర్వాత మాట కూడా ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ప్రియులారా, అంటున్నాడు పరిశుద్ధాలయమందే కాదు, ఆయన యొక్క బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు మీరు ఎక్కడైనా కూడా ప్రభువును ఆరాధించవచ్చు. ప్రియులారా, భక్తుడు చెప్తున్నటువంటి మాట ఆకాశ విశాలమందు మీరు ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. కాబట్టి ప్రియులారా, అనేక సార్లు
ప్రభువును స్తుతించాలంటే దేవుని మందిరానికి వెళ్ళే మనము స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా అని కొంతమంది చెప్తారు. ప్రియులారా, అంటే ప్రభు మందిరానికి వెళ్తేనే మనం ప్రభువును ఆరాధించాలా? లేదు, కొంతమంది అంటారు మనము మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మనము ఆరాధించవచ్చు అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, అయితే మనము దేవుని మందిరంలో ఆరాధించవచ్చు, తర్వాత పరిశుద్ధాలయములో మనం ఆరాధించవచ్చు. అంతేకాదు ఆకాశ విశాలమందు మనం ఎక్కడైనా కూడా ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ అధ్యాయంలో ఎక్కడ ప్రభువును స్తుతించాలి అనేది మనము చూసాము. ఆయన పరిశుద్ధాలయంలో ఆయనను స్తుతించాలి. అంతేకాదు ఆకాశ విశాలమందు కూడా ఆయనను స్తుతించవచ్చు. ఎక్కడైనా మనం ఆయనను ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. తర్వాత ప్రియులారా, ఆయనను దేనిని బట్టి స్తుతించాలి? ప్రియులారా, ఒకటేమో మొదటి వచనమేమో ఆయనను ఎక్కడ స్తుతించాలి అనేది మనం చూసాము. రెండవది ఎందుకు స్తుతించాలా, దేనిని బట్టి స్తుతించాలా, ఆయనను స్తుతించటానికి ఏదైనా కారణమున్నదా అని మనము ఆలోచించినట్లయితే రెండవ వచనంలో ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ప్రియులారా, భక్తుడు చెప్తున్నాడు, దేవుని యొక్క గొప్ప కార్యాలు, పరాక్రమ కార్యాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చెప్పబడుతూ వచ్చినటువంటి ఎన్నో గొప్ప పరాక్రమమైనటువంటి కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి, ఆయన ప్రభావముతో చేసినటువంటి కార్యాలు. కాబట్టి ఆ కార్యాలన్నిటిని బట్టి ప్రభువును స్తుతించండి. ప్రియులారా, ఇశ్రాయేలీయుల ఎర్ర సముద్రమును మరి వాళ్ళు దాటుతూ వచ్చారు. ఎలా దాటారు? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడుతూ వచ్చింది. వాళ్ళు ఎర్ర సముద్రంలో గుండా ఆరిన నేల మీద నడుస్తూ వచ్చారు. ప్రియులారా, చూసారా? కాబట్టి ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఎంత గొప్ప పరాక్రమమైనటువంటి కార్యమును చేస్తూ వచ్చాడు. ఈ విధంగా చూస్తే ప్రియులారా, ఎన్నో గొప్ప పరాక్రమమైన కార్యాలు మనం చూడవచ్చు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుని యొక్క పరాక్రమమైనటువంటి కార్యాలు ఏమిటి? ప్రియులారా, ఆయన శత్రువు అయినటువంటి సాతానును ఆయన జయించిన వాడుగా ఉన్నాడు. సాతానును జయించాడు, సమాధిని జయించాడు, లోకమును జయించాడు, పాపమును జయించాడు, సమాధిని జయించాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సమస్తమును ఆయన జయించినవాడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క పరాక్రమమైనటువంటి ఆ కలువరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగం, ఆ కలువరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ మహా గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యం, మరణమును జయించి తిరిగి లేచినాడు. కాబట్టి ప్రియులారా, దానిని బట్టి ప్రభువును స్తుతించాలా. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా నాయన, నీ ప్రజలను మీరు కాపాడుతూ వచ్చారు అయ్యా. అంతేకాదు ప్రభువా, మరి అటువంటి మరి పరాక్రమమైనటువంటి కార్యము నా పట్ల జరిగించారు. పాపముల నుండి నన్ను విడిపించారు, నాకు విడుదల కలుగ చేశారు అయ్యా. మీకు స్తోత్రాలని ప్రభువును మనము ఆరాధించబద్దులమైన. రెండవదిగా మరి కారణం ఏమిటి? ఎందుకు ఆయనను స్తుతించాలి? ఆయనను స్తుతించడానికి గల కారణం ఏమిటి అనేది మనము చూస్తూ వచ్చాం 2వ వచనంలో. తర్వాత ప్రియులారా, మరి 3వ వచనము నుండి 5వ వచనం వరకు 3 వచనాలలో ఏమి చెప్పబడుతూ వచ్చిందంటే, మరి ప్రభువును ఎలా స్తుతించాలి, దేనితో స్తుతించాలి? ప్రియులారా, ఆయన చెప్తున్నాడు, కీర్తనకారుడు చెప్తున్నాడు ఎలా స్తుతించాలంటే, బోరధ్వనితో ఆయనను స్తుతించండి, స్వరమండలములతో ఆయనను స్తుతించండి, సితారాతో ఆయనను స్తుతించండి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించండి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించండి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించండి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించండి. ప్రియులారా, దేవునిని స్తుతించటానికి నోటి మాటలు మాత్రమే కాదు, ఆయనను స్తుతించటానికి సంగీత వాద్యములను కూడా మనం ఉపయోగించవచ్చు.
సంగీత వాయిద్యములను ఉపయోగించి ప్రభువును మనము ఆరాధించవచ్చు, ప్రభువును మనము స్తుతించవచ్చు. కాబట్టి ప్రియులారా, కీర్తనాకారుడు చెప్తున్నటువంటి కొన్ని వాయిద్యముల పేర్లు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. బూరధ్వని, స్వరమండలము, సితార, తంబురతో, నాట్యముతో, తంతివాద్యములతో, పిలనగ్రోవితో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళాలతో ఆయనను స్తుతించాలి. కాబట్టి ప్రియులారా, నీవు నేను ప్రభువును ఆరాధించటం అంటే కేవలము పాటలు పాడటము, లేకపోతే కేవలము దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన నోటి మాటలతో ఆయనను స్తుతించటము అంత మాత్రమే కాదు. మనము సంగీత వాయిద్యములతో కూడా ప్రభువును స్తుతించగలం, సంగీత వాయిద్యములతో కూడా ప్రభువును ఆరాధించగలం, ఆయనను ఘనపరచగలం. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆ విధంగా సంగీత వాయిద్యములతో ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. అయ్యా, మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావా? ప్రభువును ఘనపరుస్తూ ఉన్నావా? ఒకవేళ ఆయనను ఆరాధించేటువంటి పరిస్థితులు గనుక లేకపోతే ప్రభు దగ్గర ఈనాడు క్షమాపణ కోరి, అయ్యా, మిమ్మలను నేను ఆరాధించుటకు నాకు సహాయం ఇచ్చేయి, మిమ్మలను స్తుతించుటకు నాకు సహాయం ఇచ్చేయి అని ప్రభువును మనం అడుగుతూ వచ్చినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడు, ప్రభువును ఆరాధించడానికి సహాయం చేస్తాడు. చివరిగా ప్రియులారా, మరి ఎవరు స్తుతించాలి? మొట్టమొదటేమో ఎక్కడ స్తుతించాలి అనేది మనం చూసాము. రెండవది, దేనిని బట్టి స్తుతించాలా, ఆయనను స్తుతించడానికి కారణం ఏమైనా ఉన్నదా అనే దానిని మనము చూస్తూ వచ్చాము. మూడవదిగా, వేటితో దేనిని స్తుతించాలా అంటే సంగీత వాయిద్యములతో ప్రభువును స్తుతించాలని మనము చూస్తూ వచ్చాం. తర్వాత ప్రియులారా, మరి ఎవరు స్తుతించాలా అంటే ఇక్కడ ఉంది ఒక మాట, 6వ వచనములో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ప్రియులారా, ఆకాశమందు ఉన్నటువంటివి కానీ, భూమి మీద ఉన్నటువంటివి కానీ, భూమి క్రింద ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా, ప్రభువును ఘనపరచాలా. ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతాను. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ప్రియులారా, చూశారా? పరలోకములో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద, తర్వాత సముద్రములో ఉన్నటువంటి ప్రతి సృష్టము కూడా ప్రభువును స్తుతించాలా, ప్రభువుని ఆరాధించాలా అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి 7వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఒక మాట ఉంది, నేను చదువుతాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మొట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి ప్రియులారా, ప్రభువును పరలోకములో ఆరాధిస్తూ ఉన్నారు, భూమి మీద ఉన్నటువంటి మరి పశువులు ఆరాధిస్తున్నాయి, సకల ప్రాణులు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. కాబట్టి వారే ప్రభువును అంతగా ఆరాధిస్తూ ఉంటే ఇంకా నీవు నేను ప్రభువును ఆరాధించవద్దా? నీవు నేను ప్రభువును ఘనపరచవద్దా? ప్రియులారా, తప్పకుండా అలాగూ ఆరాధించాలి. ఆరాధించటానికి ప్రభు మనకు అలాగున సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకే వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రి కాలంలో నాయన మరి సకల ప్రాణులు యెహోవాను స్తుతించరు అని నాయన మీ వాక్యము సెలవిస్తూ ఉంది. 150వ అధ్యాయములో కీర్తన. ప్రభువా, ఆ విధంగా మీరు మమ్మలను తప్పించి నాయన మరి గొప్ప కార్యమును మా పక్షంగా జరిగిస్తూ వచ్చారు.
యేసయ్యా, అందుకే మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మేము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. 150వ అధ్యాయంలో ప్రభువా, మరి ఎక్కడ స్తుతించాలని, ఆ తర్వాత మరి ఆయనను కారణం ఏమిటి, ఎందుకు స్తుతించాలా, కారణాన్ని మేము చూస్తూ వచ్చాము. తర్వాత ప్రియుల నాయన యేసయ్య, మరి ఎందుకు స్తుతించాలి, ఆ తర్వాత యేసయ్య ఎవరెవరు స్తుతించాలి, ఈ విషయాలన్నీ మేము చూస్తూ వచ్చాం. కాబట్టి మేము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించినట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా, సహాయం చేయండి. ఎవరైతే ప్రార్థన అంశాలు కోరుతూ వచ్చారో నాయన, ప్రార్థన అక్కర అవసరతలను బట్టి నాయన మీరే జ్ఞాపకం చేసుకొని వారి అక్కర తీర్చండి, వారి అవసరతలు తీర్చండి, వారిని స్వస్థపరచండి నాయన. వారికి నెమ్మది, సమాధానం, సంతోషం ఇవ్వండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఓ ప్రభా, ప్రతి అక్కర అవసరత తీర్చండి ప్రభా, సహాయం చేయండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి నాయన. పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామంలో, ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.